విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక చక్కని అంశముతో మీ ముందుకొచ్చాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించే చక్కని సంగతులను, మహాజ్ఞానపు సంగతులను ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రపంచ చరిత్రలో మనకు ఎన్నెన్నో రాజ్యాలు పరిచయం. అది ఒక రోమా మహాసామ్రాజ్యమైన, ఒక గ్రీకు మహాసామ్రాజ్యమైన, అంతకు మునుపు పర్షియన్ మహాసామ్రాజ్యమైన మెడో పర్షియన్, అంతకు మునుపు బాబిలోనియన్ మహాసామ్రాజ్యమైన ఈ సామ్రాజ్యాలను గూర్చి మనకు పరిచయమే. చరిత్ర పుటలను మనం వెలికి తీస్తే ఈ సామ్రాజ్యాల యొక్క చరిత్ర మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి కూడా అక్కడక్కడ రాజ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రాచరిక వ్యవస్థ మనకు కనిపిస్తూనే ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనిషి దేవుని రాజ్యమును వెదకాలని వ్రాయబడింది. మనిషి దేవుని రాజ్యమును వెదకాలి. ఎన్నిటినో వెతుకుతున్నాడు ఈరోజు మనిషి. ధనాన్ని వెతుకుతున్నాడు, పేరు ప్రఖ్యాతులను వెతుకుతున్నాడు, లోక సంబంధమైనటువంటి ఎన్నిటినో మనిషి వెతుకుతున్నాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరల మరణించేంత వరకు ఈ బ్రతుకు కాలం అంతటిలో ఎన్నిటినో వెతుకుతున్నటువంటి మనిషికి అసలు ఏమి వెతకాలో తెలియదు, అసలైనవి ఏమిటో తెలియదు. దేవుడు చెబుతున్నాడు, నీ జీవిత కాలంలో నీవు వెతకవలసినది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని రాజ్యము అంటున్నాడు దేవుడు. దేవుని రాజ్యము. 100 ఏళ్ల క్రితం ఈ భూమి మీద కొన్ని రాజ్యాలను గూర్చి మనం విన్నాం. అందులో ఒకటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి నానుడితో ఒక రాజ్యం మనకు పరిచయమే. అదే లండన్ రాజధానిగా ఉండేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం. ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి రాచరిక వ్యవస్థ ప్రధానమైనటువంటి అంశం. ఆ రాచరిక వ్యవస్థలో రాజులున్నారు, రాణీలున్నారు. ఇటీవలే బ్రిటిష్ సామ్రాజ్యానికి రాణి ఎలిజబెత్ రాణి మరణించడం కూడా వార్తలలో మనం విన్నాం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనుకున్నారు, కానీ అస్తమించింది. సామ్రాజ్యం అస్తమించింది. ప్రపంచ చరిత్రలో ఎన్నెన్నో సామ్రాజ్యాలను గూర్చి మనం విన్నా కానీ ప్రస్తుతానికి వాటి ఆనవాళ్ళు కనిపించటం లేదు. అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే దేవుని రాజ్యము ఎప్పటికీ నిలిచేది. దేవుడు ఈరోజు కనిపించి రేపటికి మాయమైపోయే వాటిని గూర్చి వెతకమని చెప్పడని ముందు పాఠాలలో నేను మీకు తెలియజేశాను. దేవుడు వేటిని గూర్చైనా వెతకమంటున్నాడంటే, వేటిని గూర్చైనా ఆలోచించమంటున్నాడంటే, వేటిని గూర్చైనా తడవులాడమంటున్నాడంటే వేటిని గూర్చి అయి ఉంటుంది? నిత్యము ఉండే వాటిని గూర్చి. నిత్యము ఉండే వాటిని గూర్చి. అసలు దేవుని డిక్షనరీలో ఈరోజు కనిపించి రేపటికి మాయమైపోయేవి ఉండవు. ఈరోజు మనకు కనిపించి రేపటికి లేనివి, రేపటికి అసలు కనిపించనివి ఉండవు. మరి దేవుని దగ్గర ఏముంటాయి? దేవుని దగ్గర ఆయన విషయాలుగా, ఆయన సంగతులుగా ఏముంటాయి? నిత్యము ఉండేవే ఉంటాయి. దేవుడు ఆయన రాజ్యమును వెతకమంటున్నాడు. ఆయన రాజ్యము నిత్యము ఉండేది అంటున్నాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేటువంటి ఒక స్లోగన్ పెట్టుకున్నారు వారు. కానీ ఆ సామ్రాజ్యం అస్తమించిపోయింది. కానీ దేవుని సామ్రాజ్యం రవి అస్తమించిన అసలు సూర్యుడు అనేవాడు
లేకపోయినా దేవుని రాజ్యం అనేది ఉంటుంది. అది దేవుని రాజ్యానికి ఉన్నటువంటి ప్రతిష్ట, దేవుని రాజ్యానికి ఉన్న గొప్పతనం. అందుకే దేవుడు మనుష్యులను కోరుకుంటున్నాడు, మనుషులకు దేవుడు సెలవిస్తున్నాడు, మనుషుల మేలును కోరి ఆయన తెలియజేస్తున్నాడు. ఏమనంటే, మీరు దేవుని రాజ్యమును వెదకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దేవుని బోధను జరిగిస్తూ, మీరు ఈరోజు కనిపించి రేపటికి మాయమైపోయే వాటిని గూర్చి చింత కలిగి ఉంటున్నారు. వెదకులాట, ఆ తర్వాత చింత. తిండిని గూర్చి, బట్టను గూర్చి, నివాసమును గూర్చి, టోటల్గా చెప్పాలంటే తాత్కాలికమైన వాటిని గూర్చి, మీరేం కలిగి ఉంటున్నారు? చింత. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. అసలు మీరు వీటిని గూర్చి వెదకవలసిన పని లేనేలేదు. మీకు దేవుడు వీటినన్నిటినీ అనుగ్రహిస్తాడు. ఎన్నిటికో అనుగ్రహిస్తున్నాడు, మీకు అనుగ్రహించడా? దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మీరు వెదకవలసినవి ఉన్నాయి. అందులో ప్రధానమైనది దేవుని రాజ్యము. అంటే దేవుని యొక్క రాజ్యములో మన సభ్యత్వం, దేవుని రాజ్యములో మన ఉనికి, దేవుని రాజ్యములో మన మనుగడ, దీనిని గూర్చి దేవుడు ఆలోచించమంటున్నాడు. అసలు దేవుని రాజ్యమును గూర్చినటువంటి పరిచయం ఈరోజు మనుషులకు ఉందా? దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని, దేవుని రాజ్యంలో నేను చేరాలని, దేవుని రాజ్యంలో చేరాలంటే ఏమి చేయాలనేటువంటి ఆలోచనలు ఈరోజు మనుషులలో ఉన్నాయా? అందుకే ఈరోజు ఈ పాఠంలో చక్కగా ఈ సంగతులను మీరు ఆలోచించండి. మొట్టమొదట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యమును గూర్చి వెదకమన్నారు అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 31వ వాక్యం. లూకాసు వార్త 12వ అధ్యాయము 31వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. మీరైతే ఆయన రాజ్యమును అనేక ప్రాచీన ప్రతులలో దేవుని రాజ్యమును అని పాఠాంతరము వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుని బోధను జరిగిస్తూ ఆయన ఏమంటున్నారు? మీరైతే అంటున్నారు. మీరైతే అంటే అర్థం ఏంటి? పై వాక్య భాగాన్ని మనం చదివితే ఆ సన్నివేశం మనకు అర్థమవుతుంది. మీరైతే అని ఆయన ఎందుకంటున్నారంటే, లోకపు జనులందరూ, అన్యజనులందరూ, మిగిలిన వారందరూ లోకములో ఈరోజు కనిపించి రేపటికి మాయమైపోయే వాటిని వెతుకుతున్నారు. అంటే తిండిని, బట్టను, నివాసమును, లోక సంబంధమైనటువంటి సుఖ సంపదలను, భోగ భాగ్యాలను, వీటిని వెతుకుతున్నారు. వీటి వెదకులాటలో ఉన్నారు. మీరైతే ఆయన రాజ్యమును వెదకండి, దేవుని రాజ్యమును వెదకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీయు? లోకమందున్నటువంటి జనులందరూ వేటిని గూర్చైతే వెతుకుతున్నారో అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు, తిండి లేకపోతే జీవనం ఎలా? బట్ట లేకపోతే జీవనం ఎలా? నివాసం లేకపోతే జీవనం ఎలా? అందుకే వెతుకుతున్నాము, అందుకే లోకపు జనులు వీటిని వెతుకుతున్నారు అని మీరు ఎదురు ప్రశ్నించవచ్చు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిచ్చింది? మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. మీరు దేవుని రాజ్యమును వెతకుచున్న పనిలో ఉంటే దేవుడు మీకు అన్నీ అనుగ్రహించును. మీకు కావలసిన వాటిని అన్నిటినీ ఆయన అనుగ్రహించును. మీకేమి కావలియునో ఆయనకు తెలియను. మంచి ఆహారం కావాలి అని వెతుకుతూ ఉంటారు, మంచి దుస్తులు కావాలి అని వెతుకుతూ ఉంటారు, మంచి స్థలం ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి అని వెతుకుతూ ఉంటారు. మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. మొదట దేవుని రాజ్యాన్ని అంత గొప్పగా వెతకండి. ఎంత గొప్పగా? ఈ లోక సంబంధమైన వాటిని ఎంత గొప్పగా అయితే మీరు వెతుకుతున్నారో, ఎంత గొప్పగా అయితే వాటి మీద మీరు ఆలోచన కలిగి ఉన్నారో, అంత గొప్పగా దేవుని రాజ్యమును గూర్చి తెలుసుకొని దేవుని రాజ్యమును వెతకండి.
దేవుని మాట సెలవిచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈ మాటలు చెక్కు చెదరనివి. ఈ మాటలలో దోషం లేదు. ఇవి అసత్యమైనవి కావు. మనిషి చెప్పిన మాటలు కావు. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పలికిన మాటలివి. మీరు దేవుని రాజ్యమును వెదకండి. మీరైతే దేవుని రాజ్యమును వెదకండి. అన్యజనులకు దేవుని రాజ్యముపై పట్టింపు లేదు. వారు వినలేకపోతున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. వారు ధనాశ కలిగి ఉన్నారు. ధనము వెంబడి వారు పరుగులు తీస్తున్నారు. మీరైతే దేవుని రాజ్యమును వెదకండి. అప్పుడు అవన్నీ, అంటే మీకు ఏవైతే కావాలో అవన్నీ తండ్రికి తెలుసు. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు మీ కాళ్ళ దగ్గర పడేస్తాడు అవన్నీ. అయితే మొదట మీరు వెతకవలసింది దేవుని రాజ్యాన్ని. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యం ఎక్కడుందో తెలుసా? దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని రాజ్యంలో మనము సభ్యత్వం పొందిన తర్వాత, అంటే అందులో ఒక్కసారి ప్రవేశించిన తర్వాత అందులో మనం ఎలా నిలదొక్కుకోవాలో తెలుసా? చివరి వరకు అందులో ఎలా ఉండాలో తెలుసా? ఈ విషయాలన్నీ తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించడమే దేవుని రాజ్యమును వెదకుట. ఇప్పుడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అన్ని సంగతులు తెలియచేయబడ్డాయి. దేవుని రాజ్యమును గూర్చి పరిపూర్ణముగా మనకు వివరింపబడింది. బాప్తిస్మమిచ్చి యోహాను కానివ్వండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కానివ్వండి, ఆ తరువాత ఆయన శిష్యులు అపొస్తలులు కానివ్వండి, దేవుని రాజ్యమును గూర్చి పరిచయం చేశారు. దేవుని రాజ్యమును ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళారు. అసలు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏమి చేయాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలలో మనం చూద్దాం. పరిసయ్యులలో ఒకడైనటువంటి నీకోదేము అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. పరిసయ్యులలో ఒకడు నీకోదేము, అతడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి దేవుని రాజ్యమును గూర్చినటువంటి సందేహాలను అడుగుతున్నాడు. పరలోకమును గూర్చినటువంటి సందేహాలను అడుగుతున్నాడు. ఏ దేవుని రాజ్యమును గూర్చి పరిచయం చేయడానికైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చారో ఆయన దగ్గరికే నీకోదేము వచ్చాడు. దేవుని రాజ్యమును గూర్చినటువంటి ప్రశ్నలతో ఆయన ముందు నిలబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యమును గూర్చి ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. మనము దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో చక్కని సంగతులు అక్కడ చాలా వివరణాత్మకంగా వ్రాయబడ్డాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో మనం చేరాలంటే ఏం చేయాలి? ప్రభువారు ఇక్కడ తెలియజేశారు చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. బేసిక్ పాయింట్ ఇది, ప్రాథమిక సూత్రం. ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అతడు క్రొత్తగా జన్మించాలి. న్యూ బర్త్. క్రొత్తగా జన్మించాలంటే మరల పుట్టాలి, క్రొత్తగా పుట్టాలి. పాత స్వభావంతో పాత జీవితంతో దేవుని రాజ్యంలో ఇమడలేం, దేవుని రాజ్యంలో అసలు ప్రవేశించలేం. బాగా అర్థం చేసుకుంటున్నారా? పాత స్వభావం, ప్రాచీన స్వభావం, ఈ ప్రాచీన స్వభావంతో దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేం. మరి దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ప్రాథమిక సూత్రం ఏంటి? దేవుని రాజ్యమును అసలు మనం చేరుకోవాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రాథమిక సూత్రం ఏంటి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి. వెంటనే యూదుల అధికారి అయినటువంటి
ఈ పరిసయ్యుడైన నికోదేముకు సందేహం వచ్చేసింది. ఏంటా సందేహం? క్రొత్తగా జన్మించాలా అంటే చనిపోయి మరలా తల్లి గర్భంలో ప్రవేశించాలా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే మనం జన్మించాం, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాం, ఒక దేహాన్ని ధరించుకుని జీవిత కాలంలో మనం కనిపిస్తున్నాం. మనము ప్రస్తుత జీవిత కాలంలో దేవుని రాజ్యమును చేరలేమా? చనిపోయి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించాలా? నీవు క్రొత్తగా జన్మించాలంటున్నావు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు క్రొత్తగా జన్మించాలంటున్నావు అని నికోదేమును పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువును మరలా ప్రశ్నించాడు. సందేహం వచ్చింది, మరలా ప్రశ్నించాడు. ఇప్పుడు ప్రభువారు ఇచ్చిన సమాధానం చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించాలి అనగానే తల్లి గర్భంలో మరలా ప్రవేశించి జన్మించాలి అని అనుకోవద్దు. తల్లి గర్భమందు మనము పుట్టిన పుట్టుక శరీరానికి సంబంధించినది. శరీర సంబంధమైనటువంటి పుట్టుకను గూర్చి ప్రభువు ఇక్కడ మాట్లాడటం లేదు. క్రొత్తగా జన్మించాలి అంటే ఆయన ఏమంటున్నారు? ఆత్మ సంబంధముగా నీవు జన్మించాలి. ఆత్మ సంబంధముగా నీవు జన్మించాలి. ఎలా? నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే గాని ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటన్నమాట? క్రొత్తగా పుట్టడం అంటే ఏంటన్నమాట? ఉన్న జీవిత కాలంలోనే, ఈ బ్రతుకు కాలంలోనే, శరీరాన్ని ధరించుకుని ఉన్నటువంటి ఈ దినములలోనే మనము నూతన స్వభావాన్ని పొందాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం పొందాలి. అప్పుడు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశం ఉంటుంది. ఎలా పొందగలం? నూతన స్వభావాన్ని ఎలా పొందగలం? ప్రభువారు అక్కడ చెప్పారు చూడండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించడం అంటే ఏమిటి? నీటిలో మునగాలి. ప్రతిరోజు స్నానం చేస్తున్నాం, నీటిలో మునుగుతున్నాం అనగానే అక్కడ ప్రభువారు చెప్పినటువంటి సమాధానం దేనిని గూర్చి? బాప్తిస్మమును గూర్చి, నీటిలో పాతి పెట్టబడుట. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీటిలో పాతి పెట్టబడి నీవు తిరిగి లేవాలి. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మను నీవు ఒక సహాయముగా పొందాలి. దేవుని ఆత్మ నడిపింపుతో నీవు జీవించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవన్నీ జరిగితే తప్ప ఏ ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకే దేవుని రాజ్యమును వెదకాలి అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని రాజ్యమును వెదకాలి అంటే అంత తేలికగా దేవుని రాజ్యమును మనం పొందలేం. దేవుని రాజ్యమును పొందాలంటే మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి, మన పాపములను ఒప్పుకొని పరిత్యజించి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో మనం మార్పు నొంది నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి. శరీర మూలముగా జన్మించినది శరీరం అంటే మునుపటి మన పుట్టుక. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అంటే ఇప్పటి మన పుట్టుక. బాప్తిస్మము ద్వారా మన పుట్టుక. బాప్తిస్మము ద్వారా మన పుట్టుక. అందుకే పేతురు ప్రారంభ శతాబ్దంలో ఇంచుమించు 3000 మందికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు వారు నీటి మూలముగా జన్మించారు. వారు పరిశుద్ధాత్మను వరమును పొందారు అంటే ఆత్మ మూలముగా జన్మించారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. పరలోక రాజ్యపు ప్రవేశమును గూర్చి ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని రాజ్యంలో ప్రవేశం, దేవుని రాజ్యంలో ప్రవేశం. దేవుని రాజ్యమును వెదకాలి మనుషులు ఈరోజు. దేవుని రాజ్యమును వెతకాలి మనుషులు ఈరోజు. నా పాపపు జీవితంలో నేను ఉండిపోకూడదని, పరివర్తన కలిగిన పశ్చాత్తాపమును కలిగినటువంటి బ్రతుకులోనికి నేను ప్రవేశించాలని, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నూతన జన్మను నేను పొందాలి అని ఎవరైతే ఆ దిశగా ప్రయాణం చేస్తారో వారికే దేవుని రాజ్యం పరిచయం అవుతుంది. చూసారా? ఈరోజు ఈ విషయాలపై అవగాహన లేక ఎంతోమంది దేవుని రాజ్యములకు ఇంకా దూరంగానే ఉంటున్నారు.
లోక సంబంధమైన వాటిని వెదుగుతున్నారు, పొందలేక నీరసించిపోతున్నారు, అలాగే కాలగర్భంలో కలిసిపోతున్నారు. కానీ దేవుని పిలుపుని అందుకున్న వారెందరూ? దేవుని పిలుపుని అందుకున్న వారెందరూ? దేవుడు ఏమన్నాడు? దేవుడు వ్రాయించిన మాటలలో మనకు ఏమర్థమవుతుంది? మీరు దేవుని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడం కాదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మించాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించినట్టే. దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టే అంటే దేవుని రాజ్యం ఈ భూమి మీద మిగిలిన రాజ్యాల వలె కంటికి కనిపిస్తుందా అంటే కంటికి కనిపించదు. పరివర్తన కలిగిన మన జీవితం మనకు సాక్ష్యం. మనం మారిపోయామనుకోండి, పూర్వపు స్వభావం మనలో లేదనుకోండి, ఇప్పుడు దేవుని ఆలోచనలు కలిగి దైవ చిత్తానుసారముగా మనం వెళుతున్నాం అనుకోండి, మనం దేవుని రాజ్యంలో ఉన్నట్టు. అదే నిదర్శనం, మన జీవితమే నిదర్శనం మనం దేవుని రాజ్యంలో ఉన్నామా లేదా అనడానికి. అయితే కళ్ళకు కనిపించదు, బాహ్య నేత్రాలకు అది కనిపించదు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా కనిపించదు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఇదిగో మీ మధ్యనే ఉన్నది అన్నారు ప్రభు. అంటే అర్థం ఏంటన్నమాట? మీరు పరివర్తన కలిగి, అంటే మార్పు కలిగి, మీ పాత జీవితంలో మీరు ఎలా ఉన్నారో అటువంటి రీతిలో కాకుండా ఇప్పుడు మీరు క్రీస్తులో నవీకరింపబడి క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. దేవుని రాజ్యంలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే ఈ భూమి మీద లోక సంబంధమైనటువంటి రాజ్యం ఏలుబడిలో ఉంది. లోక సంబంధమైన రాజ్యంలో దేవుని రాజ్యం కాస్త శ్రమలకు గురవుతుంది, ఇబ్బందులకు గురవుతుంది. కానీ నిలబడాలి. ఒకానొక సమయాన దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆ విడుదల సమయంలో మనం విశ్రాంతిలోనికి వెళతాం, దేవుని రాజ్యం యొక్క ఫలములను మనం అనుభవిస్తాం. దేవుని రాజ్యంలో మనం నిలదొక్కుకోవాలంటే, మనం కొనసాగాలంటే మనకు శ్రమలు ఎదురవుతాయి, వాటిని మనం ఎదుర్కోవాలి. అందుకే ప్రారంభ శతాబ్దంలో అపొస్తలులు శిష్యులు ఏమని హెచ్చరిస్తున్నారో చూడండి. దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని రాజ్యంలో ఉండాలనుకునే వారిని గూర్చి ఏమని తెలియజేస్తున్నారో చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 21వ వాక్యం నుండి, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 21వ వాక్యం నుండి చూడండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రారంభ శతాబ్దంలో ఒక సన్నివేశాన్ని మనం చూడగలిగితే, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచున్నటువంటి శిష్యులు అపొస్తలులు అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నారు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళుతూ దేవుని రాజ్యమును ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా మారుస్తున్నప్పుడు వీరికి శ్రమలు కలుగుతున్నాయి. దెర్బేకు, లుస్త్రకు, ఈకొనియకు వారు వెళుతూ దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు, అనేక మందిని శిష్యులుగా మారుస్తున్నారు. ఈ ప్రక్రియలో వీరికి ఏమి ఎదురవుతున్నాయి? శ్రమలు. సన్మానాలు కాదు, శ్రమలు. అంటే దేవుని రాజ్యము మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటన్నమాట? దేవుని రాజ్యమును మనం వెతుకుతూ దేవుని రాజ్యంలో మనం స్థిరంగా కొనసాగాలంటే దేవుని రాజ్యం ముందుగా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటన్నమాట? శ్రమలు కూడా మీకు కలుగుతాయి. దేవుని రాజ్యమును వెతకండి, దేవుడు మీకు కావలసిన వాటిని అన్నిటిని అనుగ్రహిస్తాడు. అయితే శ్రమలు కూడా మీకు కలుగుతాయి, మీరు పరీక్షింపబడతారు. ఉన్నతముగా దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు దాసులకు ఆ రోజు శ్రమలు ఎదురవుతున్నాయి. అయితే వారు వాటిని సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యమునకు మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు.
ఏదీ లేదు. దేవుని రాజ్యముతో సరిపోయేది, సరిపోల్చదగినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కోరుకోదగినది ఏదీ లేదు. కనుక ఎన్ని శ్రమలు కలిగినా వారు వాటిని ఆనందంతో, సంతోషంతో స్వీకరిస్తున్నారు. శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నారు. శ్రమలొస్తాయి, మీరు కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోకండి. దేవుని రాజ్యమును మీరు పోగొట్టుకోకండి. వెదకండి, దేవుని రాజ్యమును నిరంతరం నిత్యం వెదకండి. దేవుని రాజ్యం చాలా ఉన్నతమైనది. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే గనుక, కొనసాగాలంటే గనుక అనేక శ్రమలను మనం అనుభవించాలి. విశ్వాసమందు మీరు నిలుకడగా ఉండి అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారు హెచ్చరించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తోంది. ఇదంతా కూడా దేవుని రాజ్యమును గూర్చినటువంటి సమాచారము. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి, అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. దేవుని రాజ్యంలో కొనసాగాలంటే అనేక శ్రమలను మనం అనుభవించాలి. విశ్వాసమందు నిలుకడగా ఉండాలి. మనకు కావలసిన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దేవుని రాజ్యంలో మనం కొనసాగుతున్నప్పుడు శ్రమలు కలుగుతాయి. వాటిని మనం సహించి తీరాలి, భరించాలి, ఓర్చుకోవాలి. దెస్సలోనికయులకు పౌలు గారు రాసిన పత్రికలో అయితే దేవుని రాజ్యము నిమిత్తము శ్రమలను మీరు ఓర్చుకోవాలి అని తెలియజేస్తున్నారు. ఆ మాటలను కూడా మనం చూద్దాం. పౌలు గారు దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు దెస్సలోనికయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది. దేని కొరకు మీరు శ్రమ అనుభవించుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి ఇక్కడ. అంటే ఏ సందేహం లేదు, దేవుని రాజ్యంలో మనం కొనసాగాలంటే, దేవుని రాజ్యమునకు మనము యోగ్యులుగా ఎంచబడాలంటే శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం. దేవుని రాజ్యమును పొందిన వారముగా ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం. శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. అపవాది అయిన వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుచూ తిరుగుచున్నాడు. కనుక దేని నిమిత్తం మీరు శ్రమలు అనుభవిస్తున్నారు? దేవుని రాజ్యం నిమిత్తం. దేవుని రాజ్యము నిమిత్తము మీరు శ్రమలను అనుభవిస్తూ ఆ శ్రమలను ఓర్చుకొనుట ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దేవుని న్యాయమైన తీర్పునకు ఒక స్పష్టమైన సూచనగా ఉన్నది. మీరు దేవుని రాజ్యమునకు యోగ్యులైపోతున్నారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ విషయాలను మనం అర్థం చేసుకోగలిగితే దేవుని రాజ్యమును వెతకుటలో మనము పూర్తిగా పరిపూర్ణులం అయిపోతాం. లేదంటే దేవుని రాజ్యమును గూర్చి తెలియని వారముగానే మిగిలిపోతాం. ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి? ఈ లోక సంబంధమైన వాటిని ఇంకా వెతుకుతూ చివరకు నిరాశకు గురై దేవుని నుండి దూరం అయిపోతారా? అటువంటి వారుగా ఉండాలనుకుంటున్నారా? లేదు. దేవుని మాటలు చాలా విలువైనవి. నేను దేవుని మాటలను నమ్ముతున్నాను. ఇదిగో దేవుడు నన్ను ఆయన రాజ్యమును గూర్చి వెతకమన్నాడు. దేవుని రాజ్యమును గూర్చి పరిచయం చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చారు. ఆయన మాటల ద్వారా నేను విన్నాను, నేర్చుకున్నాను. కనుక నేను క్రొత్తగా జన్మించిన శిశువును పోలి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను. పాత జీవితమును, ప్రాచీన స్వభావమును విడిచిపెడతాను. దేవుని రాజ్యంలో కొనసాగు నిమిత్తము ఎన్ని శ్రమలనైనా నేను ఓర్చుకుంటాను. నేను దేవుని రాజ్యమునకు యోగ్యుడుగా కనబడాలి, యోగ్యురాలనుగా కనబడాలి అనేటువంటి ఒక గొప్ప తీర్మానం మీలో ఉంటే కనుక మీరు దేవుని రాజ్యమును వెతుకుచున్న వారిలో ఉంటారు. లేదంటే లోక సంబంధమైన వాటిని వెతుకుచున్న వారిలో మిగిలిపోతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని మీరందరూ కూడా, ఈ పాఠం మీకు అర్థమైతే మీరందరూ కూడా దేవుని రాజ్యమును వెదికే ఆ జాబితాలో ఉండాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సందర్భం మందు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని జ్ఞానోపదేశము నిమిత్తము
మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ రాజ్యమును వెదుకుట అనగానే అది చాలా ఉన్నతమైన సంగతి అని, మీ రాజ్యమును వెదికేవారిలో మేము ఉండాలని మీరు కోరుకొని ఈ విశ్లేషణనంతటిని మీరు మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. లోకమందు ఉన్నటువంటి పనికిమాలిన వాటిని ఇక మీదట మేము వెదక్కుండా మీ రాజ్యమును వెదకునట్లుగా మాకు సహాయమును అనుగ్రహించండి. మాకు జ్ఞానమును దయచేయండి. మా మనస్సును ప్రేరేపించండి. మీ వాక్యమునకు అనుకూలముగా మా బ్రతుకులను మలుచుకొనగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మీ కృపలో మమ్మను ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా వెబ్సైట్ని మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.